వెల్ మ్యాథ్స్ అకాడమీ ఈ వీడియోలో మనం పర్టికులర్ ఇంటిగ్రల్ టైప్ 4 గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే లైక్ ఎలా ఉంటుందంటే q of x is of the form e power ax into some function where v of x అనేది any form, maybe it may be sin or cos or some function x power m, ఇలా వీటిలో ఏదైనా ఉండొచ్చు మనకి. సో ఇలా ఉన్నప్పుడు మన ప్రొసీజర్ ఏంటి అన్నది నేను డైరెక్ట్ ప్రాబ్లంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూడండి. ఓకే, సో దట్ ఇక్కడ మనకి ఇంకొన్ని ఎలిమినేట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఆక్సిలరీ ఈక్వేషన్. డైరెక్ట్గా నేను లేదా ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ d square minus 5d plus 6 into y equal to e power x sin x. Now its auxiliary equation is అంటే f of m is equal to 0. Now m square minus 5m plus 6 which is equal to 0. So 6 1s are 6, 2 3s are 6. So నేను ఏం తీసుకుంటా, m square minus 2m minus 3m plus 6 which is equal to 0. Okay, m కామన్ తీస్తే m minus 2 minus 3 కామన్ తీస్తే m minus 2 which is equal to 0. Now m minus 2 again కామన్ తీస్తే m minus 3 which is equal to 0. m minus 2 is equal to 0 implies m is equal to 2. m minus 3 is equal to 0 implies m is equal to 3. So therefore m is equal to 2 comma 3. The roots are real and different. The roots are real and different. Now if the roots are real and different, CF ఎలా రాస్తాం మనం? CF ఎలా రాస్తాం? if the roots are real and different అయితే CF వచ్చేసి మనకి ఎలా రాస్తాం? C1 e power m1x plus C2 e power m2x. So that C1 is equal, CF is equal to C1 e power m1x అంటే 2x plus C2 e power m2x అంటే 3x. Now next step లో PI is equal to 1 by f of t into q of x. So that 1 by, what is f of d? d square minus 5d plus 6 into q of x. q of x ఏముంది? e power x sin x అని. అంటే it is of the form e power ax some function p of x. ఫస్ట్ ఇలా ఉన్నప్పుడు మనం d is equal to d plus a సబ్స్టిట్యూషన్ చేయాలి. అది మన ప్రొసీజర్. ఇక్కడ e power ax లో ఏ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి d is equal to d plus 1 అనేది మనం సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. అది సబ్స్టిట్యూషన్ పుట్ ఇక్కడ మనం d is equal to d plus 1 అనేది సబ్స్టిట్యూషన్. నా ఈ e power x యూతలకు వస్తుంది, ఎందుకంటే దాని రోల్ అయిపోయింది కదా. e power x యూతలకు వస్తే ఇక్కడ ఏమవుతుంది? e power x పక్కకు పెట్టేసి 1 by d ఉన్న చోటల్లో d plus 1 రాయాలి. d plus 1 whole square minus 5 into d plus 1 plus 6 into ఇక్కడ ఏంటి? sin x. Now e power x into 1 by ఇక్కడ d square plus 1 సింప్లిఫై చేద్దాం ఇదంతా plus 2d minus 5d minus 5 plus 6 into sin x. ఓకే, నౌ దీన్ని సింప్లిఫై చేసుకుంటే నాకు ఎంత వస్తుందో నెక్స్ట్ స్టెప్ లో రాద్దాం. e power x 1 by d square plus 2d minus 5d అంటే minus 3d minus 3d. now next వచ్చేసి 6 plus 1 7 minus 5 2 plus 2 into ఇక్కడ మిగిలింది ఎంత? sin x. సో మిగిలింది నాకు sin x. ఇప్పుడు sin ax ఉన్నప్పుడు మళ్ళీ ప్రొసీజర్ ఏంటి మనకు తెలుసు, d square is equal to minus a square అని. అంటే ఇక్కడ a is equal to ఎంత ఉంది? sin x లో a is equal to 1 ఉంది. అంటే d square is equal to minus 1 square అంటే minus 1. d square is equal to minus 1. put d square is equal to minus 1. okay, so that e power x into ఇది మన సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ 1 by d square ప్లస్ లో minus 1 minus 3d. d టర్మ్స్ టచ్ చేయదు, ఆల్రెడీ ఈ మోడల్ అయిపోయింది, మీరు పర్ఫెక్ట్ అయిపోవాలి. e power x into 1 by 2 minus 1 minus 3d sin x. 1 minus 3d కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్
రేషనలైజ్ చేద్దాం ఇక్కడ. రేషనలైజ్ ద డినామినేటర్. ఓకే, సో రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది మనకి? ఓకే, రేషనలైజ్ చేస్తే 1 - 3d ఏంటి రేషనలైజింగ్ ఫ్యాక్టర్? 1 + 3d. సో 1 + 3d by 1 - 3d into 1 + 3d into sin x. Now సో ఇక్కడ ఏమవుతుంది? e power x ఇక్కడ 1 + 3d by a plus b into a minus b, a square minus b square, 9d square of sin x. Okay, now e power x into 1 + 3d అలాగే ఉంటుంది. మళ్ళీ సేమ్ సబ్స్టిట్యూషన్, ఇక్కడ మీ సబ్స్టిట్యూషన్ సేమ్. d స్క్వేర్ వచ్చేసింది కదా రేషనలైజ్ చేసిన తర్వాత, మరి d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మళ్ళీ -1 సబ్స్టిట్యూట్ చేయాలి కదా. ఇదే సబ్స్టిట్యూషన్ ఇక్కడ ఏదైతే ఉందో అదే సబ్స్టిట్యూషన్. సో e power x into 1 + 3d by d స్క్వేర్ ప్లస్ లో -1. ఓకే, ఇక్కడ ఎంత? sin x. So that e power x into 1 + 3d by minus into minus plus 1 9, 1 + 9 10. So sin x. Now e power x by 10 into, put 1 into sin x plus 3 into d of sin x, d by dx of sin x. లేదంటే రాసే ఇంకో స్టెప్ లో d of sin x. Now ఏమవుతుంది ఇక్కడ? e power x by 10 sin x plus d by dx of sin x is cos x. సో ఇది దాని రిజల్ట్. సో ఫైనల్ గా ఇలా వస్తుంది మన పిఐ. ఓకే, ఇప్పుడు జనరల్ సొల్యూషన్ రాస్తే మనకి ఏమవుతుంది? జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ ప్లస్ పిఐ కంబైన్ చేసి రాసేయండి ఇక్కడ. ఓకే, ఇది మనకి పిఐ కదా, సో అక్కడ సిఎఫ్ వచ్చింది కదా, ఆ రెండు రిజల్ట్స్ కలిపి రాసేసేయండి. ఇది మన సిఎఫ్. ఓకే, ఇక్కడ మన పిఐ ఉంది, పిఐ ఇదంతా పిఐ. సో కంబైన్ చేసి రాసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాల్వ్ d square plus 2d minus 3, d square plus 2d minus 3 into y equal to x square e power minus 3x, x square e power minus 3x. So first of all, the given differential equation is d square plus 2d minus 3 into y equal to, నేను ఇలా రాయొచ్చా, e power minus 3x into x square రాసుకుంటా. ఓకే, ఇచ్చింది. నేను ఫస్ట్ నాకు e power ax into some function లెక్క. Now first of all, its auxiliary equation is f of m is equal to 0. Now where d is there, put m. So therefore m square plus 2m minus 3 equal to 0. Okay, now 3 1s are 3. అయితే 3m minus m minus 3 equal to 0. Factors మీ అందరికి రావాలి. సో m కామన్ తీస్తే m plus 3 minus 1 కామన్ తీస్తే m plus 3 which is equal to 0. So that m plus 3 again కామన్ తీస్తే m minus 1 that is equal to 0. Now m plus 3 is equal to 0 implies m is equal to -3. m minus 1 is equal to 0 implies m is equal to 1. So therefore m is equal to -3, 1. The roots are real and distinct. ఇక్కడ ఏంటి మనకి, మనం ఏం చెప్తాం? Here the roots are real and distinct. Here the roots are real and distinct or different. If the roots are real and different, CF ఎలా రాస్తాం మనం? c1 e power m1x plus c2 e power m2x. So therefore CF is equal to c1 e power m1 minus 3x plus c2 e power m2x x 1x. So ఇది మన CF. Now PI is equal to 1 by f of t into q of x. So that 1 by what is f of d? d square plus 2d minus 3 into what is q of x? Q of x is equal to ఇదే కదా, e power minus 3x into x square. ఇదే ఫామ్ లో ఉంది. ఇలా మనకి ఏ ఫామ్ లో ఉంది? e power ax into some function.
ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, డి ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ ఏ. సో ఇక్కడ ఏ ప్లేస్ లో ఎంత ఉంది మనకి ఇచ్చింది, ఈ పవర్ -3x ఇంటూ సమ్ ఎక్స్ స్క్వేర్, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు -3 ఉంది కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు డి -3, అది మన సబ్స్టిట్యూషన్. సో పుట్ డి ఈజ్ ఈక్వల్ టు డి -3. ఈ సబ్స్టిట్యూషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలండి. ఓకే, నౌ ఈ పవర్ -3x ని ఇక్కడ తీసుకొచ్చేద్దాం. ఈ పవర్ -3x 1 బై డి ప్లస్ లో డి -3, డి -3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డి -3 -3 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో దట్ నెక్స్ట్ స్టెప్ లో చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో చేస్తే ఈ పవర్ -3x ఇంటూ 1 బై ఎంత వస్తుందండి ఇక్కడ, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, అంటే ఇక్కడ రాసేసి సింప్లిఫై చేసి అక్కడ రాసుకుందాం. డి స్క్వేర్ ప్లస్ 9 -6d ప్లస్ 2d -6 -3 ఎంత వస్తుంది మొత్తం మీద, డి స్క్వేర్ -4d అంతే. ఈ -9 ప్లస్ 9 కూడా పోయింది, ఓన్లీ డి స్క్వేర్ -4d. సో ఇక్కడ నాకు ఫైనల్ మిగిలింది డి స్క్వేర్ -4d ఇంటూ, నేను సింప్లిఫికేషన్ ఇక్కడ చేసుకున్నాను, దీని మొత్తం సింప్లిఫికేషన్ ఇక్కడ రాసేసుకున్నా. ఓకే, ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో దట్ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ పవర్ m ఉన్నప్పుడు ఏం రాసుకోవాలి, టోటల్ డినామినేటర్ ని మనం 1+ అని రాసుకోవాలి, లైక్ 1+x లామ్ లేదా 1 - x ఫామ్. సో లీస్ట్ డిగ్రీ టర్మ్స్ కామన్ తీసుకుంటే నాకు ఇక్కడ ఏమవుతుంది, ఏం తీయాలి లీస్ట్ డిగ్రీ అంటే -4d తీసుకోవాలి, అప్పుడే కదా నాకు 1 వచ్చేది. 1 అయిపోయింది, 1 - d స్క్వేర్ బై 4d ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఎందుకంటే మైనస్ కామన్ తీసినప్పుడు మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, అందుకే ఇదంతా 1 అయింది. ఇక్కడ ప్లస్ టర్మ్ మైనస్ అయింది, ఒక డి క్యాన్సిల్ అవుతుంది. సో నాకు మిగిలింది ఎంత, ఈ పవర్ -3x బై -4d ఇంటూ ఇక్కడ 1 బై 1 - d బై 4 ఉంది. ఓకే, ఆఫ్ ఎక్స్ స్క్వేర్. నౌ మైనస్ ఈ పవర్ -3x బై 4 ఇంటూ 1 బై d, ఇక్కడ 1 - d బై 4 హోల్ పవర్ -1 ఆఫ్ ఎక్స్ స్క్వేర్. నౌ మైనస్ ఈ పవర్ -3x బై 4 1 బై d ఆఫ్ ఇది 1 - x హోల్ పవర్ -1. 1 - x హోల్ పవర్ -1 అంటే ఏంటి, 1 + x + x స్క్వేర్ ప్లస్ 1. సో దట్ 1 + x + x స్క్వేర్ మనకు అంతవరకు చాలు, d స్క్వేర్ బై 16. ఎందుకు, ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి అంతవరకు చాలు మనకి, ఎందుకంటే 2 టైమ్స్ మనం డెరివేటివ్ చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు సింప్లిఫికేషన్, ఇంకా అయిపోయింది ప్రాబ్లం. సో ఇదంతా ఎరేజ్ చేసుకుందాం. ప్రతిదీ క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నా అండి, ఎందుకంటే ఇది ఇంత కష్టపడి చేసేది మీకు అర్థం కావడం కోసమే. ఓకే, సో మైనస్ ఈ పవర్ -3x బై 4 1 బై d అలాగే ఉంటుంది. సో ఇక్కడ 2 ways లో చేస్తారండి ప్రాబ్లం. యాక్చువల్గా ఏంటి అని అంటే, ముందు ఒక 1 బై d ఉంది కాబట్టి ఇంకొక టర్మ్ కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే మనం ఇంతకుముందు ఏంటి, ఓన్లీ 2 టర్మ్స్ సరిపోతాయని చెప్పాం కదా, అలా కాకుండా 3 టర్మ్స్ రాయొచ్చు, ఎందుకంటే ముందర ఒక 1 బై d ఉంది కదా. సో 1 బై d ఉంది కాబట్టి ఇంకొక టర్మ్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తే చేయండి. ఏంటంటే మీకు ఎక్స్పాన్షన్ ఉంది కదా, 1 + x సారీ 1 + x + x స్క్వేర్ + x క్యూబ్. x క్యూబ్ అంటే ఇప్పుడు d క్యూబ్ బై 4 క్యూబ్ అంటే 64, ఇక్కడ వరకు కూడా రాయండి. ఎందుకు అని అంటే ఇక్కడ 1 బై d ఉందిగా ముందల, అందుకోసమనే. సో ఇప్పుడు మనం 1 బై d తో డివైడ్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఏమవుతుంది, అక్కడ 1 బై d తో డివైడ్ చేస్తే నాకు కొన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, లైక్ 1 × 1 బై d 1 బై d ప్లస్ ఈ dd క్యాన్సిల్ అయిపోతుంది 1 బై 4, d స్క్వేర్ బై d అంటే d బై 16 ప్లస్ d క్యూబ్ బై d అంటే d స్క్వేర్ బై 64 ఆఫ్ ఎక్స్ స్క్వేర్. నౌ ఇప్పుడు చెప్పండి, మైనస్ ఈ పవర్ -3x బై 4. సో 1 బై d ఆఫ్ ఎక్స్ స్క్వేర్, 1 బై d ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే నేను ఇంకా డైరెక్ట్ రాస్తున్నా అండి, ఎందుకంటే ఊరికే ఎక్స్టెన్షన్ చేసి అవసరం లేదు, లేదంటే ఒక్కొక్క స్టెప్ రాయండి. 1 బై d ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై 16 ఇంటూ d ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై 64 ఇంటూ d స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అయిపోయిందా? నెక్స్ట్ స్టెప్లో మైనస్ ఈ పవర్ -3x బై 4 ఏమవుతుంది, 1 బై d అంటే ఇంటిగ్రేషన్, ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై 4 ప్లస్ 1 బై 16 ఇంటూ d బై d అంటే d అంటే ఏంటి, 1 బై d అంటే ఇంటిగ్రేషన్, d అంటే డెరివేటివ్, ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x ప్లస్
1/64. ఇప్పుడు 2 టైమ్స్ చేయాలి. ఆల్రెడీ 1 టైం చేస్తే 2x వచ్చింది, నెక్స్ట్ టైం చేస్తే 2 అయిపోయింది. ఇక్కడ ఎన్ని టైమ్స్? 32 టైమ్స్, ఇక్కడ 18 టైమ్స్, సారీ 8 టైమ్స్. సో దేర్ ఫోర్ -3x/4 ఇంటూ x³ 3 ప్లస్ x² 4 ప్లస్ x/8 ప్లస్ 1/32. ఇట్ ఈస్ యువర్ పిఐ. ఇదే మన పిఐ. ఓకే, సో ఫైనల్ సొల్యూషన్ రాసేటప్పుడు జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ ప్లస్ పిఐ. కంపల్సరీ రాయండి, నాకు స్పేస్ ఉండదు కాబట్టి ఇక్కడ రాయడం అనవసరం కాబట్టి నేను రాయట్లేదు. మీరు ఖచ్చితంగా రాసుకోండి, సిఎఫ్ ప్లస్ పిఐ కంపల్సరీ రాయాలి ఇక్కడ. ఓకే, లాస్ట్లో సొల్యూషన్ సిఎఫ్ ప్లస్ పిఐ. ఓకే, అలాగే ప్రతిదీ కూడా క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, సో సిఎఫ్ ప్లస్ పిఐ అది జనరల్ సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, సో ఇలా మనం ఎన్ని క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాబ్లమ్స్. దీంట్లో నేను మీకు కొంత డిఫరెంట్గా ఉండే ప్రాబ్లం ఒకటి సెలెక్ట్ చేస్తా. ఏంటి అని అంటే డిఫరెంట్గా అంటే కొన్ని ఇనీషియల్ వాల్యూ కండిషన్స్ కూడా ఇస్తాడు. అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి ఒకసారి నేను ఒక ప్రాబ్లం తీసుకొని చేస్తా చూడండి. y" సాల్వ్, ఇది కూడా క్వశ్చన్స్ y" ప్లస్ 2y' ప్లస్ 5y ప్లస్ 5y is equal to ఏమి ఇచ్చాడు, 5y is equal to 4e⁻t cos 2t. దీంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. y(0) is equal to 1 అండ్ y'(0) is equal to 0 అని. y(0) is equal to 1 అండ్ y'(0) is equal to 0 అని. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి ప్రాబ్లమ్ని అంటే, సో ఏం చేస్తామనంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఏమవుతుంది, దీన్ని సింబాలిక్ ఫార్ములా రాద్దాం. ఏంటది, d² + 2d + 5 × y ఈక్వల్ టు 4e⁻t cos 2t. ఓకే, now its auxiliary equation is f of m is equal to 0 అంటే m² + 2m + 5 is equal to 0 అవునా. సో దట్ ఇక్కడ మనకి ఏమవుతుంది, m² + 2m + 5 is equal to 0 అన్నప్పుడు రూట్స్ రావు. 5 1 = 5 కదా, రావాలంటప్పుడు ఏం చేస్తామంటే మనం -b ± √b² - 4ac/2a అని రాస్తాం. సో -2 ± √m is equal to b² అంటే 4 -4ac 4 5s by 2a 2. So therefore -2 ± √4 - 20 -16/2. సో ఏమవుతుంది ఇక్కడ, ఓకే ఇక్కడ సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే నెక్స్ట్ -2 ± √16 అంటే 4 బట్ మైనస్ ఉంది కాబట్టి i వస్తుంది by 2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2 క్యాన్సిల్ చేస్తే -1 ± 2i. Here the roots are complex roots అవునా, here the roots are complex. So that ఏమవుతుంది, so that therefore here the roots are complex roots వచ్చినప్పుడు మనకి ఆ కాంప్లెక్స్ రూట్ జనరల్ గా ఎలా ఉంటాయి, α ± βi. సో e⁻x cf ఎలా రాస్తాం అప్పుడు, e⁻x × c1 cos βx + c2 sin βx ఇలా రాస్తాం. సో దట్ ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఎంత ఉంది, -1, బీటా వాల్యూ 2. సో e⁻x × c1 cos 2x + c2 sin 2x. That's all. ఇదే మన CF. Now PI is equal to
1 by 1 by ఏమవుతుంది 1 by ఇలా ఎలా రాద్దాం d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 5 ఇంటూ ఇజ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ 4 e పవర్ మైనస్ టీ కాస్ 2t. సో ఇక్కడ ఇది ఏ ఫామ్ లో ఉంది e పవర్ at కాస్ bt లా ఉంది. సో ఏం చేయాలి e పవర్ ax కాస్ bx అంటే ఫస్ట్ d ఈజ్ ఈక్వల్ టు d మైనస్ 1 అనేది మనం సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఓకే d ఈజ్ ఈక్వల్ టు d మైనస్ 1. పుట్ d ఈజ్ ఈక్వల్ టు d మైనస్ 1 ఫస్ట్ స్టెప్ అది. సో ఏమైతుంది ఇక్కడ పుట్ d ఈజ్ ఈక్వల్ టు d మైనస్ 1 అన్నప్పుడు ఈ మనకి ఈ 4 e పవర్ మైనస్ 10 అదంతా కాన్స్టెంట్. ఇది ఇక్కడ రాసేద్దాం 1 బై d ప్లస్ లో d ప్లస్ 1 పెడదాం. సారీ d ప్లస్ 1 d మైనస్ 1 d మైనస్ 1 ప్లస్ 2d మైనస్ ప్లస్ 5. సో ఇక్కడ d మైనస్ 1. సో d మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ d మైనస్ 1 ప్లస్ 5. ఓకే ఇక్కడ నుంచి ఏముంది ఇంకా రిమైనింగ్ కాస్ t2 ఉంది, కాస్ 2t ఉంది. ఓకే అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసామండి మనం. ఆప్షన్లలో ఇక్కడ టీలలో ఉంది కాబట్టి రిజల్ట్ కూడా టీలలో రాయాలి. రిజల్ట్ కూడా టీలలో రాయాలి. ఓకే రిజల్ట్ ఇక్కడ టీలలో రాసేయండి c1 కాస్ 2t c1 sin 2t. ఇక్కడ కూడా టీనే e పవర్ మైనస్ టీ. ఓకే e పవర్ ఆల్ఫా టీ ఇంటూ కాస్ బీటా టీ సైన్ బీటా టీ. ఇలా అంటే మనం ఇక్కడ టీలలో ఉంది కాబట్టి రిజల్ట్ టీలలో ఇచ్చేయాలి. ఓకే నౌ 4 e పవర్ మైనస్ టీ దీని అంతా సింప్లిఫై చేద్దాం. ఏమవుతుంది d స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2d ప్లస్ 2d మైనస్ 2 ప్లస్ 5 ఇక్కడ కాస్ 2t. నౌ 4 e పవర్ మైనస్ టీ 1 బై ఇక్కడ ఏమవుతుంది d స్క్వేర్ ఇక్కడ ప్లస్ 2d మైనస్ 2d క్యాన్సిల్. ఓకే ఇది 5 ప్లస్ 1 6 6 మైనస్ 2 ఎంత 4 కాస్ 2t. ఇక్కడ మళ్ళీ ఏమైంది ఇప్పుడు ఇదే ఫామ్ లో ఉంది కాస్ ax ఆర్ సైన్ ax ఉన్నప్పుడు మనకేంటి d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్. అంటే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 2 ఉంది కాబట్టి d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. సో 4 e పవర్ మైనస్ టీ పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. మైనస్ 4 సబ్స్టిట్యూట్ చేయడంలో మనకు తెలుస్తూనే ఉంది ఇక్కడ మైనస్ 4 ప్లస్ 4 కాస్ 2t ఏమైతుంది 4 e పవర్ మైనస్ టీ డినామినేటర్ లో 0 వచ్చింది. వెన్ ద డినామినేటర్ బికమ్ 0 మనం ఏం చేయాలి వెన్ ద డినామినేటర్ బికమ్ 0 మల్టిప్లై ద న్యూమరేటర్ విత్ t అండ్ డిఫరెన్షియేట్ ద డినామినేటర్. ఎందుకంటే ఇక్కడ టీలలో ఉంది కాబట్టి మనం ఎలా చేయాలి సో ఎలా చేస్తాం ఇక్కడ మల్టిప్లై ద న్యూమరేటర్ విత్ t అంటే ఆల్రెడీ 4 e పవర్ మైనస్ టీ ఉంది t ఇంటూ డినామినేటర్ డెరివేటివ్ చేయండి d స్క్వేర్ కి డెరివేటివ్ 2d ఆఫ్ కాస్ 2t. సో దేర్ ఫర్ 4t e పవర్ మైనస్ టీ బై 1/2 అలాగే ఉంచాం 1/d ఆఫ్ కాస్ 2t. 1/d ఉన్నప్పుడు ఇందులో ఇది 2 టైమ్స్. సో 2t e పవర్ మైనస్ టీ 1/d అన్నప్పుడు ఇంటిగ్రేషనే కదా ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ 2t dt చేస్తే అయిపోయాయి 2t e పవర్ 1 బై ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ 2t మైనస్ సారీ ప్లస్ సైన్ 2t బై 2. ఓకే సో ఈ 2 కూడా క్యాన్సిల్. ఓకే సో దట్ మిగిలింది ఏంటి t e పవర్ మైనస్ టీ సైన్ 2t. ఇదే మన పర్టికులర్ ఇంటిగ్రల్. దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు ఏంటి cf ప్లస్ pi. వాట్ ఈస్ y? y ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ cf? e పవర్ మైనస్ టీ ఇక్కడ t అండి e పవర్ మైనస్ టీ ఇంటూ c1 కాస్ 2t ప్లస్ c2 సైన్ 2t. ఓకే c2 సైన్ 2t ఇదంతా cf ప్లస్ pi ఏంటి ఇక్కడ pi ఈజ్ ఈక్వల్ టు మనకి నెగిటివ్ ఏమైనా వచ్చిందా ఇక్కడ నెగిటివ్ కూడా లేదు కదా. సో దట్ pi ఈజ్ ఈక్వల్ టు t e పవర్ మైనస్ టీ సైన్ 2t ఇదంతా pi t e పవర్ మైనస్ టీ సైన్ 2t. కానీ ఇక్కడతో ప్రాబ్లం అయిపోలే. ఎందుకు అయిపోలే అంటే వాడు కొన్ని కండిషన్స్ ఇచ్చిండు. ఏంటది మనం y ఈజ్ ఈక్వల్ టు రాశాం e పవర్ మైనస్ టీ ఇంటూ c1 కాస్ 2t ప్లస్ c2 సైన్ 2t. ఓకే ప్లస్ t e పవర్ మైనస్ టీ సైన్ 2t నా సైన్ 2t.
సో sin 2t అని ఇచ్చాడు. ఇది ఎందుకు ఇక్కడ మనకి కండిషన్స్ ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఏంటవి? y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అని, అండ్ y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. y డాష్ ఆఫ్ 0 అంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ కండిషన్ తీసుకుంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే, y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y ఈజ్ ఈక్వల్ 0 వెన్ t ఈజ్ ఈక్వల్ టు 0 అని ఫస్ట్ అది సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 0 అండ్ t ఈజ్ ఈక్వల్ 0 ఇన్ 1 అన్నాం. ఈ ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇన్ 1. సో ఏమవుతుంది, ఇక్కడ y 0 పెడతా, t ఈజ్ ఈక్వల్ టు కూడా 0 పెడతా, ఈ పవర్ 0 1 cos 0 1. సో c1 ఉంది, ఇదంతా పోయింది. ఇక్కడ మొత్తం t 0 పెడితే మొత్తం పోయింది. c1 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. సెకండ్ దాన్ని ఏం చేస్తాం అంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t అని, ఎందుకంటే y డాష్ ఆఫ్, ఎందుకు అసలు ఇవి ఇచ్చాడు అంటే ఈ c1 c2 కనుక్కోవడానికి, ఇవి కాన్స్టెంట్స్ కదా, అవి కనుక్కోవడానికి ఇచ్చాడు అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే డిఫరెన్షియేటింగ్ 1 విత్ రెస్పెక్ట్ టు t ఆన్ బోత్ సైడ్స్, ఏమైతుంది ఇక్కడ y బికమ్స్ y డాష్, ఇది uv అవుతుంది ఇది మొత్తం. సో u పవర్ మైనస్ t ఇంటూ c1 cos 2tకి ఏంటి మైనస్ 2 sin 2t ప్లస్ c2 ఇంటూ 2 cos 2t ప్లస్ ఈ పవర్ మైనస్ టీకి ఏంటి ఓన్లీ ఈ పవర్ మైనస్ టీనే, బట్ మైనస్ వస్తుంది, రిమైనింగ్ అంతా సేమ్ ఉంది. c1 cos 2t ప్లస్ c2 sin 2t. మళ్ళీ ఇక్కడ uv w చేయాలి, చాలా లాంగ్ ప్రాసెస్ ఉంది. ఈ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ sin 2tకి 2 cos 2t రెండు అయిపోయింది, ప్లస్ ఇక్కడ t ఇంటూ ఈ మైనస్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ sin 2t, ఇంకా మూడో దానికి టీకి 1 అవుతుంది, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఈ పవర్ మైనస్ టీ sin 2t. ఇక్కడ ఏమి ఇచ్చాడు కండిషన్, y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y డాష్ 0 అవుతుంది. సబ్స్టిట్యూట్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 when t ఈజ్ ఈక్వల్ టు కూడా 0. ఓకే, సో రెండు జీరోలో ఇచ్చిండు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇది సారీ అండి, ఇందాక ప్రాబ్లంలో ఇందాక మనకి ఇచ్చింది ఏంటి, y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. అరే y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు అంటే y ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చింది ఏంటి, y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 కదా, ఇది సారీ 0 అని రాశా, సారీ అండి. y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఫస్ట్ కండిషన్ లో y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ సెకండ్ కండిషన్ లో y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. సో దేర్ ఫోర్ ఇక్కడ 1 వస్తుందండి. ఏమవుతుంది ఇక్కడ చిన్న కరెక్షన్, స్మాల్ కరెక్షన్ అండి. ఇక్కడ ప్రొసీజర్ ఏం ప్రాబ్లం లేదు మీకు, కాకపోతే y ఆఫ్ 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు 1 వెన్ t ఈజ్ ఈక్వల్ 0 అని, అంటే y ఈజ్ ఈక్వల్ టు, ఇది నాకు c1 వచ్చేసింది. ఇప్పుడు రెండో కండిషన్ లో y డాష్ 0 t 0 రెండు జీరోలే. సో దేర్ ఫోర్ y డాష్ 0 పెట్టండి, t కూడా 0 పెట్టండి, t 0 పెట్టండి. t 0 పెడితే మొత్తం ఏమవుతుందో చూడండి ఒకసారి t 0 పెట్టా, ఈ టోటల్ టర్మ్ అంతా పోతుంది. sin 0 ఇది మొత్తం పోయింది, ఇక్కడ ఇది మొత్తం పోయింది, ఇది కూడా పోయింది, ఇక్కడ ఇది ఒకటి ఉంటుంది, ఇక్కడ ఇది ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఈ టర్మ్ కూడా పోయింది. ఇక మిగిలిన ఏందో రాసేయండి, ఈజీ అయిపోతుంది. ఈ పవర్ 0 1 ఇది మొత్తం పోయింది, అంటే 2c2 ఉంటుంది, ఎందుకంటే cos 0 1 కాబట్టి. ఇక్కడ మైనస్ c1 ఉంటుంది, ఎందుకంటే ఇది 1 కదా, 1 ఇంటూ మైనస్ c1 అంటే 1 ఇంటూ c1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఇంటూ c1 అంటే మైనస్ c1. బట్ ఇక్కడ c1 ఈజ్ ఈక్వల్ 1 వచ్చింది కదా, 1 పెడితే 2c2 ఈజ్ ఈక్వల్ టు c1. సో దేర్ ఫోర్ c2 కావాలి నాకు ఇప్పుడు, c2 ఈజ్ ఈక్వల్ టు c1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. c1 c2 వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి, ఏది వచ్చిన c1 c2 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి, అదే ఆన్సర్. ఓకే, సో ఇలా మనం ప్రాబ్లమ్స్ ని ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ d cube minus 7d square plus 14d minus 8 into y equal to e power x cos 2x. e power x cos 2x. First of all, getting direct రాసేస్తాండి. its auxiliary equation is f of m is equal to 0 అంటే m cube minus 7m square plus 14m
-8 ఈక్వల్ టు 0. ఎలా m ఈజ్ ఈక్వల్ టు 1 సెట్ అవుతుందని చూడండి. బై ట్రయల్ అండ్ ఎర్రర్ ఇది 1 - 7 + 14 -8. సో -8 -7 -15 + 15 ఈక్వల్ టు ఓవరాల్ గా ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో m ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ 1 రూట్. m ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి రూట్ వచ్చిన తర్వాత మిగిలిన మనం ఇంకా ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి? 2 వస్తాయి. ఎందుకు? ఇది ఒక డిగ్రీ, దీని యొక్క డిగ్రీ 3 ఉంది కాబట్టి 3 రూట్స్ వస్తాయి. కాబట్టి మనకి ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 1 తో సింథటిక్ డివిజన్ మెథడ్ అని చేస్తాం మనం. ఏంటి అంటే కోఎఫిషియెంట్స్ రాయాలి. 1 -7 14 -8 ఫస్ట్ స్టెప్ లో 0 పెట్టుకోవాలి. ఎడిషన్ చేస్తున్నాయి ఇక్కడ. ఇది ఇక్కడ మల్టిప్లికేషన్. ఇవేంటి? 1 × 1 1 ఎడిషన్ -6 మళ్ళీ మల్టిప్లికేషన్ 6. ఓకే, సో ఏమవుతుంది ఇక్కడ? సారీ, -6 × 1 -6 ఎంత? 8. 8 1 = 8. ఇక్కడ లాస్ట్ లో ఖచ్చితంగా 0 రావాలండి, లేకపోతే మనం ఎక్కడ మిస్టేక్ చేసినట్టే. సో ఇప్పుడు నాకు ఏమైంది? నాకు ఇది క్వాడ్రాటిక్ అయిపోయింది. m² -6m + 8 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ ఈజీ ఫైండ్ అవుట్ చేయొచ్చా? క్వాడ్రాటిక్ కాబట్టి. సో ఏమవుతుంది ఇప్పుడు? దానికి ఫ్యాక్టర్స్ చేద్దాం. m², సో ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ థింక్ చేద్దాం. ఎలా? m² -6m + 8 ఈక్వల్ టు 0. 8 1 = 8, 4 2 = 8. సో -4m -2m + 8 ఈక్వల్ టు 0. m కామన్ తీస్తే m - 4 -2 కామన్ తీస్తే m - 4 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. సో m - 4 × m - 2 విచ్ ఇస్ ఈక్వల్ 0. సో m ఈజ్ ఈక్వల్ టు 2, 4 ఇక్కడ మీకు తెలుస్తుంది కదా. సో దేర్ ఫర్ టోటల్ గా రూట్స్ 1 2 4. హియర్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. అలాంటప్పుడు CF ఎలా రాస్తాం? రియల్ అండ్ డిఫరెంట్ ఉన్నప్పుడు c1e⁻m1x + c2e⁻m2x + c3e⁻m3x. సో దేర్ ఫర్ CF ఈజ్ ఈక్వల్ టు c1e⁻x + c2e⁻2x + c3e⁻4x. That's all. Now Pi is equal to 1/f of d into q of x. So 1 by what is f of d? d cube -7d² plus 14d -8 into q of x ఏముంది? e⁻x cos 2x. Now ఫస్ట్ స్టెప్ ఇది e⁻ax into some function ఉన్నప్పుడు d = d + a సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ e⁻x అని ఉంది, సమ్ ఫంక్షన్ ఉంది అంటే cos 2x. e⁻a లో a = ఎంత ఉంది? 1 ఉంది. అంటే d = d + 1 మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సో పుట్ d = d + 1. ఓకే, ఇక్కడ e⁻x ని ఇటు సైడ్ తెచ్చేయండి. 1/d + 1 whole cube -7 into d + 1 whole square plus 14 into d + 1 -8 ఇక్కడ cos 2x. now e⁻x 1/, అంతా ఎక్స్పాన్షన్ చేయాలి. ఇప్పుడు a + b whole cube అందరూ తెలిసిందే, a³ + b³ + 3a² b + 3ab². ఓకే, మైనస్ ఇక్కడ డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నా అండి. ఇది a + b whole square మీకు తెలుసు, a² అంటే d² + 1 + 2d వస్తుంది. నేను డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నా. -7d² -7 -14d ఇక్కడ +14d +14 -8 of cos 2x. now +14d -14d క్యాన్సిల్. ఓకే, ఇంకా మిగిలింది ఏంటి? ఇక్కడ ఒక ఇది -7, ఇది ఒక +1. సో ఇక్కడ రాసేద్దాం నెక్స్ట్ సింప్లిఫికేషన్ అనేది. సో ఇలా ప్రాబ్లమ్స్ అన్ని లెందీగా ఉంటాయండి, ఏవి ఊరికే రావు మార్కులు. ఓకే, అడ్వర్టైజ్మెంట్ లో చెప్తాడు గుండుగాడు, ఏమంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు అన్నట్టు మార్కులు కూడా ఊరికే రావండి. సో 1/, ఇక్కడ ఏమవుతుంది? d³ ఇక్కడ +3d² -7d² అంటే -4d². ఇక్కడ -7, ఇక్కడ చూడండి 14 + 1 15, ఇది -7 -8
అంటే -15 +15 -15 రెండు క్యాన్సిల్. ఇక్కడ చూడండి 14 + 1 15, ఇది -15. ఇంకా ఏమైనా టర్మ్స్ ఉన్నాయా? లేవు, ఏం లేవు, చాలా సింపుల్గా అయిపోయింది. ఓకే, సో దట్ మనకి ఇంత పెద్ద లెందీగా కూడా అవసరం లేదు ఇది. సో దట్ మనం ఇప్పుడు ఏమైతుంది 1/d³ - 4d² ఇంటూ ఇక్కడ ఏముంది ఇంకా cos 2x ఉంది. ఓకే, సో దట్ ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇప్పుడు cos 2x కానీ sin 2x కానీ ఉంటే మన ప్రొసీజర్ ఏంటి, d² = -a². అదా అంటే ఇక్కడ ఇక్కడ a ఎంత ఉంది, a 2 ఉంది, అంటే d² -2² అంటే -4. అంటే నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఒక d² కామన్ తీసుకుంటా, మిగిలింది ఏంది d - 4, అవునా, cos 2x. నౌ e⁴x ఇంటూ d² ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం -4, అక్కడితో అది అయిపోయింది, ప్రాబ్లం లేదు. cos 2x నౌ e⁴x by -4, ఇది ఇక్కడ నాకు మిగిలింది ఏంది 1/d - 4 ఆఫ్ cos 2x. నెక్స్ట్ రేషనలైజ్ e⁴x రేషనలైజ్ ఏంటి d+4, డినామినేటర్ లో d - 4 ఇంటూ d+4 ఎంత అవుతుంది, d² - 16 cos 2x. ఓకే, నౌ ఎలాగో స్పేస్ సరిపోట్లే, పక్కకి వెళ్దాం. సో e⁴x by -4 ఇంటూ ఏముంది ఇక్కడ రేషనలైజ్ దగ్గర నుంచి మరొకసారి చెప్తా చూడండి, 1/d - 4 ఇంటూ 1/d - 4 ఇంటూ cos 2x. సో దట్ ఏమవుతుంది e⁴x by -4 ఇంటూ రేషనలైజేషన్ చేస్తే d+4 బై ఇక్కడ d - 4 ఇంటూ d+4, d - 4 రేషనలైజింగ్ ఫ్యాక్టర్ d+4. సో దట్ e⁴x by -4 ఇంటూ d+4 బై ఇక్కడ ఏంటి d² - 16 ఆఫ్ cos 2x. నౌ e⁴x by -4 అగైన్ d² = -4 చేయడమే ఇక్కడ. సో d+4 బై d² ప్లస్ లో -4 -16 ఆఫ్ cos 2x. నౌ ఏమవుతుంది ఇక్కడ, సో ఇక్కడ నాకు మిగిలిందంతా ఎంత వస్తుంది, ఇక్కడ చేసేసుకుందాం, ఫుల్ స్పేస్ ఉంది కాబట్టి. d+4 by -4 -20 ఆఫ్ cos 2x, minus into minus plus e⁴x by 80 into d+4 of cos 2x. Now e⁴x by 80 into d of cos 2x plus 4 into cos 2x. Now e⁴x by 80 into d by dx of cos 2x minus 2 sin 2x plus 4 cos 2x. ఇదే మన టోటల్ PI. Therefore జనరల్ సొల్యూషన్ y is equal to ఏంటి, CF plus PI. CF ఎంత వచ్చింది ఇక్కడ ముందు పేజీలో ఉంది, CF C1 e⁴x plus C2 e⁴2x plus C3 e⁴4x. y is equal to C1 ఏంటది 1 C1 e⁴x plus C⁴2x plus C3 e⁴4x and PI is equal to ఇక్కడ రాసుకుంటే మనం e⁴x by 80 ఇంటూ ఇక్కడ స్పేస్ సరిపోట్లు ఇక్కడ రాద్దాం, e⁴x by 80 ఇంటూ 4 cos 2x minus 2 sin 2x minus 2 sin 2x. సో ఇలా మనం ప్రాబ్లమ్స్ని చేస్తాం. ఓకే, ఎలాంటి ప్రాబ్లం అయినా ఈజీగా మనం చేయొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ కాన్సెప్ట్ కరెక్ట్గా తెలియాలి. ఆ కాన్సెప్ట్ అనేది కరెక్ట్గా తెలిస్తే అప్పుడే మనం ఏ ప్రాబ్లంనైనా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాన్సెప్ట్ తెలియకుండా ఏం లేకుండా ఏదో మ్యాథ్స్ని మనం బటిఫై చేయలేమండి. ఏదో మిగతా సబ్జెక్ట్స్ అయితే ఏదో డయాగ్రామ్ వేసో మీకు తెలిసింది ఏది రాసినా నడుస్తుంది. బట్ మ్యాథ్స్ ప్రతి స్టెప్కి ఒక స్టెప్ ఇంకో స్టెప్ మనకు లింకేజ్ అనేది ఉంటుంది. సో కాన్సెప్ట్ తెలిస్తేనే ఎన్ని పేజీలైనా చేసుకుంటూ వెళ్ళచ్చు. కాన్సెప్ట్ తెలియకుండా లెక్కలను అయితే మనం బై హార్ట్ చేయలేం కదా. ఓకే, నేను మీకు మ్యాక్సిమం అర్థమయ్యేటట్టు వీలైనంత వరకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తా. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ.